అందరికీ నమస్కారం అండి. డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేటటువంటి ఈ కోర్సులో మనం ఈరోజు పేపర్ 5కి సంబంధించి పేపర్ 5లో యూనిట్ 2 అష్టాంగ యోగము అనే టాపిక్స్ మనం చూడబోతున్నాం. ఆల్రెడీ గతంలో 2-3 సందర్భాల్లో మనం ఈ అష్టాంగ యోగానికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళా ప్రత్యేకంగా పేపర్ 5లో ఈ టాపిక్స్ని మనం చూడబోతున్నాం. అష్టాంగ యోగా అనేది అందులో ఒకసారి పేపర్ 5లో యూనిట్ 2కి వచ్చేసేయండి. ఒకసారి బుక్స్ తీయండి. పతంజలి మహర్షి వారు రాజయోగానికి సంబంధించినటువంటి ఒక సెయింట్ అన్నమాట. వారు మనకి యోగ సూత్రాలు అనేటటువంటి వాటిని రచించారు. ఆ యోగ సూత్రాలు 4 భాగాలుగా వారు రచించడం జరిగింది. సమాధిపాద, సాధనాపాద, విభూతిపాద, కైవల్యపాద, ఇట్లా మొత్తం 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాల్లో సాధనాపాదం చాలా ముఖ్యమైనది. ఈ సాధనాపాదంలో అష్టాంగ యోగము, క్రియాయోగము అనేటటువంటి అంశాలు పతంజలి మహర్షి దాంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీటి ద్వారా, ఈ అష్టాంగ యోగం ద్వారా, క్రియాయోగ సాధన ద్వారా క్రమంగా మాలిన్యతలను దూరం చేసుకొని ధ్యాన సిద్ధి పొందడానికి ఉపయుక్తమయ్యేటటువంటి విధానాలు వారు దాంట్లో తెలియచేయటం జరిగింది. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పేది ఏంటంటే, ఈ ప్రకృతి పురుష రెండు ఒకటిగా అనిపిస్తూ ఉంటే కానీ ఒకటి కాదు. పురుష వేరు, ప్రకృతి వేరు. కానీ అజ్ఞానం వల్ల ఈ కనపడి ప్రకృతే భగవంతుడు, ఇదే సత్యము అనే భావంలో మనిషి ఉంటున్నాడు. కాదు, దీనికి అతీతంగా ఉన్న శక్తి ఏదో ఉంది, అది దీన్ని నడిపిస్తూ ఉంది. అది తెలుసుకోవటమే జ్ఞానము అని తెలియచేస్తూ ముందు మానసిక శారీరక మాలిన్యతను దూరం చేసుకున్నప్పుడు ఈ పురుష ప్రకృతి యొక్క వ్యత్యాసాన్ని గమనించగలిగినటువంటి శక్తి మానవుడికి లభించడం జరుగుతుంది అని తెలియచేస్తూ, ఏంటి సార్ మీరు పాస్ పెట్టాలండి? కాదు, పాస్ పెట్టాలని పాస్. ఈ అష్టాంగ యోగాన్ని పతంజలి మహర్షి గారు తెలియచేయటం జరిగింది. అష్టాంగ యోగము అంటే 8 మెట్లు లాంటివి అన్నమాట. వాటి ద్వారా అంచెలంచెలుగా ఒక్కొక్కటి సాధన చేసుకుంటూ జీవుడు ముక్తి పదం వైపు నడవటానికి అవకాశం ఉండేటటువంటి ఒక పద్ధతి. దీంట్లో మొత్తం 8 అనుకున్నాం. ఫస్ట్ది యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. ఇవి మొత్తం 8 అంగాలు అన్నమాట. అయితే 8 ఫస్ట్ 5 బహిరంగ యోగా అని అంటారు. నెక్స్ట్ 3 అంటే ధారణ, ధ్యాన, సమాధి, వీటిని అంతరంగ యోగా అనేటటువంటి విధంగా వారు పిలచడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యమ అంటే బయట ప్రపంచంతో నువ్వు ప్రవర్తించే తీరు అనేది దీంట్లో మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మళ్ళా 5 ఉప అంశాలు ఉన్నాయన్నమాట. అవి అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. మరొకసారి, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఫస్ట్ది యమాలో ఫస్ట్ పాయింట్ అహింస. అహింస అంటే ఏమన్నారు ఇక్కడ? హింస చెయ్యకుండా ఉండుట. మాటలతో కానీ, చేతలతో కానీ, మనసుతో కానీ నువ్వు ఎప్పుడూ హింస తలపెట్టరాదు, హింస చెయ్యరాదు. అప్పుడే నీకు మార్గం సుగమం అవుతుంది. ఆధ్యాత్మిక ప్రగతిలో మార్గం సుగమం అవుతూ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది మాటలతో, చేతలతో, మనసుతో. మాటలతో అంటే కరకుగా మాట్లాడటం, నొప్పించేలా మాట్లాడటం. చేతలతో అంటే గాయపరచటం.
మనసుతో అంటే ఎదుటి వాళ్ళకి కీడు జరగాలి అని గట్టిగా అనుకోవటం. ఈ 3 రకాల హింసలు ఎదుటి వాళ్ళకి కలిగించే హాని కంటే ఆ సంకల్పించిన వ్యక్తికే ఎక్కువ హాని కలిగించడం జరుగుతుంది. తద్వారా ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద అవరోధం అవుతుంది. అయ్యా, హింస విడనాడు అని పతంజలి మహర్షి యమాలో ఫస్ట్ పాయింట్లో చెబుతూ ఉన్నారు. ఇక రెండోది సత్య. సత్య అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం. ఓకే, అంటే మాటలతో కానీ మనసుతో కానీ ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, లేనిది ఉన్నట్టుగా చెప్పకూడదు. అలా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఆత్మవిశ్వాసం లభించదు. ఆత్మవిశ్వాసం అంటే నేను పర్ఫెక్ట్ పర్సనే అని నిన్ను నువ్వు నమ్ముకోవటం, నీ మనసు నిన్ను నమ్మటం. నీ మనసు ఎప్పుడు నిన్ను నమ్ముతుంది అంటే నువ్వు మంచి మార్గంలో, సత్య మార్గంలో వెళ్ళినప్పుడు నీ మనసు నిన్ను నమ్ముతుంది, నీ మీద నీకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ట్రూత్ఫుల్నెస్ అనేది సాధకుడికి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక మూడవది అస్థేయ. అస్థేయ అంటే దొంగతనం చేయకూడదు. దొంగతనం అంటే ఇతరులకి తెలియకుండా వారి సంపదని తీసుకోవటం, వారి పాపాన్ని తీసుకోవటం రెండు ఒకటే. కాబట్టి ఆ దొంగతనం చేసి ఓకే వారి దగ్గర వారి యొక్క వస్తువులు తీసుకోవటం, వారి పాపాన్ని తీసుకోవటం, పెద్ద అవరోధాన్ని పెంచుకోవటం, అసలుకే అవరోధం ఉంటాయి సాధనలో, వాటికి అదనంగా ఎదుటి వాళ్ళ పాపాన్ని భరిస్తూ మోస్తూ అవరోధాన్ని క్రియేట్ చేసుకోవటం ఎందుకయ్యా? కాబట్టి దొంగతనం చేయకు, పాపాన్ని తీసుకోకు అనేది 3వ పాయింట్. 4 బ్రహ్మచర్య అంటే మనోనిగ్రహం అని ఒక మాట అంటారు. సదా మనసు బ్రహ్మయందు చరిస్తూ ఉండాలి, అంటే తలుస్తూ ఉండాలి. నీకు ఎటు చూసినా భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. అది బ్రహ్మచర్యము అని అంటారన్నమాట. ఓకే, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే యద్భావం తద్భవతి అన్నట్టు నువ్వు సదా బ్రహ్మయందే చరిస్తూ ఉండటం వల్ల నువ్వు బ్రహ్మ పదార్థాన్ని త్వరగా పొందగలుగుతావు అనేది మహానుభావులు చెబుతున్న అంశం. ఇక నెక్స్ట్ అపరిగ్రహ. అపరిగ్రహ అంటే ఉచితంగా తీసుకోవాలనే ప్రయత్నం మనిషికి ఉండరాదు, ఇస్తుంటే ఆశ పడరాదు. ఎందుకంటే సాధనలో ఏమవుతుంది, మనం ఆసనాలు ఇట్లాంటివి వేస్తాం కదండి. ఆసనాలు ప్రాణాయామాలు ఏం చేస్తామంటే మాలిన్యతలను దూరం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇంకొకళ్ళు ఇచ్చింది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అది పాపంతో సమానం. ఆశ పడటం కానీ తీసుకోవటం కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పాపం మన సాధనకి అది అవరోధాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇందాక అస్థేయ అంటే దొంగతనంగా తీసుకోవటం పాపాన్ని, అపరిగ్రహంగా అంటే ఆశించి తీసుకోవటం. ఏదైనా సరే వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారని మనం తీసుకుంటే అది మాటలో చెప్పాలంటే అపరిగ్రహము అనగా పరిగ్రహించుట. ఇప్పుడు కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, దానం చేస్తే పాపం పోతుంది అంటారు. ఎటు పోతుందండి? ఎటో పోటల్లా తీసుకున్న వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అవతల వ్యక్తి మనం కాకూడదు. మనం తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క భరించాల్సిన పాపాన్ని మనం భరించాల్సి వస్తుంది. అది సాధన కొంచెం జాప్యం అవుతుంది. అదే కనుక మరి కొంతమంది తీసుకుంటారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దానికి వాళ్ళు విరుగుడు మంత్రం ఉంటుంది. దానికి వాళ్ళు ఇంకా 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 దానికి ఏదో సమాజ సేవ చేస్తూ కొన్ని పద్ధతులు సూచించబడ్డాయి దానం స్వీకరించడానికి అర్హత కలిగిన వాళ్ళకి. అలా చేస్తే తప్ప ఇట్లా పాపం అనేది మనం పోగొట్టుకోవటం సాధ్యం కాదు. కాబట్టి ఉచితంగా తీసుకోవాలనే ఆశ మనిషికి తగదు అని పతంజలి మహర్షి ప్రత్యేకంగా ఇక్కడ తెలియచేయటం అనేది జరుగుతూ ఉంది. ఇక వీటితో యమా కాన్సెప్ట్స్ 5 అయిపోయినాయి. అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమః అని పతంజలి మహర్షి ఫస్ట్ పాయింట్ చెప్పారు. ఇక 2 నియమ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణకు సంబంధించింది. దీంట్లో 5 పాయింట్స్ వచ్చినాయి. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. శౌచ అంటే ఎప్పుడు మనసుని శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనం పరతత్వాన్ని మనసుకి గ్రహింప చేయడానికి అవకాశం ఉంటుంది. అది శౌచ. ఇక శరీరం ఆరోగ్యంగా ఉండటం, శౌచాలో మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి. అట్లా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే సాధనకి అనుకూల్యత అనేది ఏర్పడుతుంది అనేది శౌచ. ఇక 2 సంతోష. సంతోషముగా ఉండేవారిని ఎంతో దేవుడు ప్రేమించున్ అని మరి మహానుభావుల వాక్ అన్నమాట. అలా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనగా తృప్తి భావనతో ఉండాలి.
తృప్తి భావన ఉన్న వ్యక్తికి కొరత ఉండదు. కొరత లేని వ్యక్తికి సాధన అనుకూల్యత ఉంటుంది, ఏకాగ్రత త్వరగా కుదురుతుంది, మనసులో అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు అనేది మనం అక్కడ సంతోష అనే కాన్సెప్ట్లో మనం చూస్తూ ఉన్నాం. 3 తపస్సు. ఇక్కడి నుంచి మనం ఈ 3 అంశాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని చెప్పారు. అంటే నియమాల్లో 5, ఈ 5 లాస్ట్ 3 క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, ఈ 3 క్రియాయోగ. కాబట్టి మనం ఇవాళ నియమం తెలుసుకుంటున్నాం, క్రియాయోగం అంటే ఏంటో కూడా ఈ 3 ద్వారా తెలుసుకుంటున్నాం. నియమంలో ఇప్పుడు 3వది, క్రియాయోగంలో ఫస్ట్ది తపస్సు. తపస్సు అంటే తపించుట, మానసికంగా కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఎప్పుడు మంచి చెయ్యాలి అని తపన పడటం. ఓకే, మాటలతో మంచి మాట్లాడాలి, చేతలతో మంచి పనులు చేయాలి, మనసుతో మంచి ఆలోచన చేయాలి, ఇది తపస్సు. రెండోది స్వాధ్యాయ. అధ్యాయ అంటే నువ్వు తెలుసుకున్నది పదే పదే మననం చేసుకునేటటువంటి విధానం. ఇది మనకు ఉపదేశం అయినటువంటి మంత్రాన్ని కానీ, మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ, లేకపోతే మంచి మంచి సహస్రనామాల ప్రైజెస్ కానీ, లేకపోతే మరి నువ్వు గ్రహించినటువంటి సారాంశాన్ని కానీ పదే పదే మనసులో మననం చేసుకుంటే అది మనసుకు పడుతుంది. అలా కాకుండా ఇని ఊరుకుంటే చూడండి, క్లాస్లో మనం ఎంతోమంది అంటారు ఒక టాపిక్, ఎంతమంది మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలుగుతారు? ఎవరైతే దాని గురించి ఆలోచన చేశారో వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరైతే ఆలోచన చేశారో వాళ్ళకు మాత్రమే ఆ ఆలోచన చేసినంత సబ్జెక్టు మనసులో నిక్షిప్తమై ఉంటుంది. అది స్వాధ్యాయ. ఇక 5వది ఈశ్వర ప్రణిధాన. ఈశ్వర ప్రణిధానము అంటే సరెండర్ టు ద సుప్రీం ఆర్ డెడికేషన్ టు ద గాడ్. ఏం చేసినా ఇది నేను కాదు చేసింది, నేను నిమిత్త మాత్రుడిని, చేసిందంతా భగవంతుడే, ఆయనకి నేను ఒక సాధనం మాత్రమే, కాబట్టి ఆ వచ్చే ఫలితం కూడా ఆయనదే. గెరిటికి ఏముందంటే చెప్పండి, గెరిటి ఏమన్నా ఇంకొకళ్ళకి ప్రసాదం ఇచ్చింది అనుకోండి, మజ్జిగ పోసింది అనుకోండి, నేను పోసానని గెరిటి అనుకుంటుందా? అనుకోదు. అలాగే మనం కూడా ఒక సాధనము భగవంతుడి చేతిలో, కాబట్టి ఆయన మన చేత మంచి చేయిస్తున్నాడు అనే ఒక భావన మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకు అహంభావము, స్వార్థము, ఓకే నాది నేను అనేటటువంటి సంకుచిత ఆలోచన ఇవన్నీ మనసుకు పట్టవు. తద్వారా సాధన సుగమం అవుతుంది అనేది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. అది 2. ఇది 2 5 అయిపోయినాయి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, అది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ 3వ పాయింట్లోకి వస్తున్నాం. ఆసన. ఆసనం అనగానే మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. పద్మాసన, స్వస్తికాసన, భద్రాసన, సిద్ధాసన, గోముఖాసన, సర్వాంగాసన, ఇలా మనకి వజ్రాసన, ఇలా ఎన్నో రకాల ఆసనాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతకీ పతంజలి మహర్షి ఏం చెప్తున్నారు? ఆసనం అంటే దానికి 2 ప్రిన్సిపల్స్ ప్రత్యేకంగా చెప్పారు. అది స్థిర సుఖ ఆసనము అని చెప్పారు. నువ్వు స్థిరంగా కూర్చోగలగాలి, అది నీకు సుఖం అనిపించాలి, అప్పుడు అది ఆసనం అవుతుంది. సార్ మరి ఈ ఆసనం వల్ల ఏమవుతుంది సార్? ఆసనాలు వేయటం వల్ల బాడీ అంతా తగ్గిపోతుందా అంటే, నువ్వు బాడీ తగ్గాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఆసనాన్ని చూడాల్సింది. బాడీలో ఉన్నటువంటి మాలిన్యతల్ని దూరం చేసుకోవాలి. టాక్సిన్స్ అంటారు. మనం ఆసనం వేసినప్పుడు అట్లాగే ఉండి స్థిరంగా సుఖంగా ఆస్వాదించే స్థితిలో ఉన్నప్పుడు ఆ మాలిన్యతలో క్లేశాలు కదులుతాయి అన్నమాట. టాక్సిన్స్ కదిలినప్పుడు మనం ప్రాణాయామ సహితంగా చేస్తాం కాబట్టి కదిలి అక్కడి నుంచి అవి వెళ్ళిపోతాయి, ప్రాణశక్తి అక్కడ నిండిపోతుంది. తద్వారా ఆ వ్యక్తికి ఆ ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ, ఉపశాంతి లభించటం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా నాడులు శుద్ధి అవుతాయి. ఓకే, బాడీలో ఉన్న సమస్త నాడులు శుద్ధి అవటం, ఆరోగ్యాన్ని చేకూర్చటం, సాధనకి అనుకూల్యతని కల్పించటం, అది ఆసనం యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ ప్రాణాయామ. 4వ స్టెప్లోకి వచ్చారు. ప్రాణాయామ చాలా ముఖ్యమైన స్టెప్ ఇది. ప్రాణాయామము, ప్రాణ ప్లస్ ఆయామ అంటే ప్రాణశక్తిని సాగదీసి తీసుకోవటం, అదే ప్రాణాయామ అని చెప్తున్నారు. ఓకే,
దీంట్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఇన్హేల్ అంటే లోపలికి శ్వాస తీసుకోవటం, రిస్ట్రెయింట్ అంటే లోపల కుంభకం ఆపటం, ఎక్సేల్ శ్వాసని వదలటం, మళ్ళీ రిస్ట్రెయింట్ అంటే కుంభించటం. అయితే ఫస్ట్ ప్రాథమిక దశలో ఇన్హేలు ఎక్సేలే చెప్తామమ్మా. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవటం, ఎక్సేల్ అంటే శ్వాస వదలటం. ఈ రెండే చెప్తారు. అప్పుడే కుంభకం అనేది మనం అర్హత కాదు. కుంభకంతో ఒకేసారి రావాల్సిన బెనిఫిట్ రాదు. ఫస్ట్ చేయాల్సింది ఇన్హేల్ ఎక్సేల్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉండేలా చూసుకుంటే చాలు. ఇన్హేల్ ఎంత తీసుకున్నావో ఎక్సేల్ అంత వదిలేస్తే, ఇన్హేల్ ఎంతో తీసుకోగలగాలి, ఎక్సేల్ అంతే వదులుతూ ఉండాలి. అది రిలాక్స్ మోడ్లో ఉండాలి. ఎక్కడ ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పెట్టకుండా చేయాలి. అప్పుడు ఆ ప్రాణశక్తి మానవుని యొక్క ఊపిరితిత్తుల ద్వారా తద్వారా శరీరంలో అన్ని నాడులకి చేరి, అలాగే సూర్యనాడి చంద్రనాడి అని క్రితం క్లాసులో మనం చెప్పుకున్నాం, ఆ నాడుల ద్వారా కుండలిని శక్తి ఉద్దీపనకు కూడా అది కారణమవుతూ ఉంటుంది అనేది మనకు అక్కడ చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాణాయామం శ్వాస తీసుకోవటాన్ని ఇన్హేల్ అన్నారు, శ్వాస వదలటాన్ని ఎక్సేల్ అన్నారు, అలాగే అట్లా నిలుపుదల ఉంచటాన్ని కుంభక అన్నారు. ఆ కుంభక మళ్ళా 2 రకాలు అన్నారు, అంతర్కుంభక బహిర్కుంభక. అంతర్కుంభక అంటే శ్వాస లోపలికి తీసుకెళ్ళి ఆపితే అది అంతర్కుంభక, శ్వాస బయటికి వదిలేసి అలాగే నిలుపుదల చేస్తే అది బహిర్కుంభక. కేవల కుంభక అనేది మనం రాసుకున్న అది సాధన చేయడానికి మన చేతిలో ఉండదు. మనకి తెలియకుండా ఆటోమేటిక్గా శ్వాస ఆగిపోయే స్థితిని కేవల కుంభక అంటారు. ఓకేనండి, అది మనకి దీంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఏంటది ప్రాణాయామ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఈ ప్రాణశక్తి మన బాడీలోకి వెళ్ళి క్రమంగా అన్ని నాడుల్ని 72,000 నాడుల్ని శుద్ధి చేస్తుంది. అలాగే మేధో కేంద్రాలని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల యొక్క సమస్యల్ని దూరం చేస్తుంది. ఒకటని ఏంటంటే ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు అందించడం జరుగుతుంది. టీటీడీ దేవస్థానం వాళ్ళు యోగ సర్వస్వం అనే పుస్తకంలో ప్రాణాయామం ప్రాపర్గా చేయటం ద్వారా సర్వరోగ నివారిణి అని వారు చెప్పారంటే ప్రాణాయామం మనకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే టేకింగ్ బ్యాక్ అని అర్థం. అంటే ఉదాహరణకి తాబేలు నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, దానికి ఆకలైనప్పుడు తలా చేతులు కాళ్ళు తోక బయట పెడుతుంది. ఇక దానికి అవసరం లేదంటే వెంటనే తలా చేతులు కాళ్ళు తోక లోపలికి ముడుచుకుంటుంది. అలాగే మనిషి కూడా తన సెన్సెస్ వాటిని లోపలకు ఉపసంహరించుకోవాలి అనేది వారు చెబుతూ ఉన్నారు. వాటిని కంట్రోల్ చేసుకోవాలని దాంట్లో ఉన్న సారాంశం అన్నమాట. ఓకే, అవసరమైతే దాన్ని ఉపయోగించుకుంటాం, లేకపోతే వాటిని ఉదాసీనంగా వదిలేసి మనోపారవస్య స్థితిలో ఉండాలి. అలా ప్రత్యాహారము. బయట అటాచ్మెంట్తో ఉండే కొద్దీ ప్రపంచం లాగుతూ ఉంటుంది. డిటాచ్మెంట్తో ఉంటేనే మనసు అంతర్ముఖం అవుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆత్మస్థితిని చూడగలుగుతుంది, సాక్షాత్కరించుకోగలుగుతుంది. దాన్నే ఆత్మ సాక్షాత్కారము అని మనం తెలియచేయటం జరుగుతూ ఉంది. అదే ప్రత్యాహార ఒక పర్పస్. నెక్స్ట్ ధారణ. ధారణ అంటే మనసుని ప్రయత్నపూర్వకంగా ఒక సాధనా పద్ధతిలో ఏకాగ్రం చేసే ప్రయత్నం. మనసు లేక చిత్తం అని కూడా అంటారన్నమాట. అంటే ఇక్కడ ఒక ధ్యేయ వస్తువు పెట్టుకుని, అది రూపం కావచ్చు శబ్దం కావచ్చు పెట్టుకుని మన మనసుని అక్కడే ఉండేలాగా ఉంచేలాగా నిలిచేలాగా ఉండేలాగా మనసు ఉంచేలాగా మనసు నిలిచేలాగా ప్రయత్నపూర్వకంగా పదే పదే ఒకే సాధన చేస్తూ ఉంటే దాన్నే ధారణ అని అంటారు. ధారణలో మనం సిద్ధి కనుక సాధిస్తే అప్పుడు మనకి ఎన్నో సిద్ధులు కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సిద్ధులు వీటన్నిటి గురించి మనకి గతంలో మనం చూసాం. ఇవి ధారణ చేస్తూ ఉంటే క్రమంగా కొన్ని మరో మాలిన్యతలు కూడా దూరం అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ధారణ అయిపోయిన తర్వాత, ధారణ చేసిన తర్వాత, దాంట్లో మనసు స్థిరంగా నిలపగలిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ధ్యానము అంటున్నారు. ధ్యానము అంటే ఇష్టపూర్వకంగా మనం పెట్టుకున్న లక్ష్యం మీద మనసు నిలపటము. ఇష్టపూర్వకంగా మనం పెట్టుకున్న లక్ష్యం మీద మనసు నిలపటము, దాన్నే మనం ధ్యానము అని చెప్పామన్నమాట. మరి ఈ ధ్యాన ప్రక్రియ అనేది
ఈ ధ్యాన ప్రక్రియ అనేది మనం ఇక దాంట్లో ఉంటే బయట ప్రపంచం తెలియదు, నేను నా ఇష్టదైవం తప్ప ఇంకా నాకు ఏమీ తెలియదు, ఆ స్థితి ధ్యానము అని చెప్పవచ్చు. అది 7వది. ఇక సమాధి. సమాధి అంటే ఇంకా నేను ఎవరినో ఒక రూపాన్ని పెట్టుకొని తదేకంగా చూస్తూ ఉన్నా, ఎన్నాళ్ళు ధ్యానంలో కనీసం ఇష్టంగా ఉన్నా రూపం కనబడదు. కానీ ఇక సమాధి స్థితిలో నేను వేరు, నా ఇష్టదైవం వేరు అనే కాన్సెప్ట్ ఉండదండి. నేనే నా ఇష్టదైవం అనే స్థితిలోకి, తదాత్మ స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ స్థితే సమాధి స్థితి, అదే యోగి యొక్క గొప్ప స్థితి అని చెబుతూ ఉంటారన్నమాట. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతరంగ యోగా, బహిరంగ యోగా అని చెప్పారు. అది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వీటి వరకు మనం బహిరంగ యోగా అని చెప్పాము. ఇక ధారణ, ధ్యాన, సమాధి అనేది అంతరంగ యోగా అని చెప్పాము. వాటిని క్రమంగా మనం ఈ రెండింటిని సాధన చేస్తే మనిషి కైవల్యం పొందడానికి అత్యంత అనుకూల్యత వచ్చేందుకు అవకాశం ఉంటుందని మరి పతంజలి మహర్షి మనకు అందించడం జరిగిందని తెలియచేస్తూ, మరి మనం పేపర్ 5లో యూనిట్ 2 కాన్సెప్ట్ ఇవాళ మనం కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 1-2 సార్లు వినండి, చదవండి మెటీరియల్. ఆ తర్వాత డౌట్స్ వస్తే నోట్ చేసుకొని కాలేజీకి వచ్చి ఒకసారి క్లారిఫై తీసుకోండి. ఒకసారి నేను గ్రూప్లో పెడతాను ఏ టైంలో రావాలి ఏంటి అని, అప్పుడు మీరు క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే.